దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 24వ తేదీ ఆగస్టు మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన 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 వాగ్దానం. నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా నీకు ఇచ్చెదను. నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా నీకు ఇచ్చెదను. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ చరణం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చెదను. ఇది వాగ్దానం. అయితే ఈ వాక్యం మనం ఎలా నేర్చుకోవచ్చు? ఈ కీర్తనని మెస్సియానిక్ అంటారు, అంటే క్రీస్తు అభిషిక్తుని కీర్తనలు. కనుక దావీదు ఈ కీర్తన రాస్తూ, ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో చూసి మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, సామ్స్ చాప్టర్ 2 verses 8. ఓన్లీ ఆస్క్, నీవు నన్ను అడుగు, and I will give you the nations as your inheritance. ఆ యొక్క జనములను, దేశములను, రాజ్యములను నీకు స్వాస్యముగా ఇచ్చెదను. The whole earth as your possession. ఈ భూమి యావత్తు నీకు సొత్తుగా ఇచ్చెదను. ఇది వాగ్దానం. అయితే మనము ఈ వాక్యము నేర్చుకునే ముందు ఈ అభిషిక్తుని కీర్తన, ఈ కీర్తన 2 మనం చూసినప్పుడు మొత్తము ప్రభునందు ప్రియులరా మనకి ఏ విధముగా అర్థం చేసుకోవచ్చు ఈ 12 చరణాలు. మొట్టమొదట మనం చూసినప్పుడు మొదటి 3 వచనాలు ఏమని చెప్తుంది? లోకంలోని రాజులు తిరుగుబాటు. ఈ అభిషిక్తుని కీర్తన మరి దావీదు రాసినట్లు ఈ కీర్తన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడు అని పరలోక రాజ్యము నుండి శబ్దము వినబడుట మనము అనేక సార్లు మనము నేర్చుకుని ఉన్నాము. అయితే ఇక్కడ మనము చూడవలసింది, రాజులు అందరూ కూడా తిరుగుబాటు చేశారు. అయితే దేవుని సార్వభౌమత్వం, ద సోవరీన్ గాడ్, ఆయన ఏ విధముగా స్పందిస్తున్నాడు అనేది 4 నుంచి 6 వరకు మనము చూడగలుగుతున్నాం. ఆకాశము నుండి ఆయన నవ్వుచున్నట్లు, ప్రతి ఒక్క వారి ప్రయత్నాన్ని దేవుడు వ్యర్థం చేస్తున్నట్లు, మరి దావీదు దేవుని హృదయానుసారుడే, దావీదు రాజ్యమును స్థాపించిన విధముగా దావీదు కుమారుడు రాజ్యమును స్థాపిస్తాడని వాక్యం మనం చదువుతున్నాం కదా. అయితే తర్వాత 3వ భాగం మనం చూసినప్పుడు 7వ చరణం నుంచి 9వ చరణం వరకు ఇక్కడ ఉంటాయి అసలు వాక్యాలు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము అంటే ఇది తెలియక చిన్నప్పటి నుంచి ఈ 8వ చరణము ఇతిపెట్టి ప్రార్థించాం. కానీ అక్కడ ఈ వాక్యము ఎవరికి చెప్పబడుతుంది? కుమారుడికి. ఎవరైతే దేవుని చేత, దేవుని కొరకు, దేవుని నిమిత్తము అడుగుతారో, అంటే వాళ్ళు అడిగేది ఏంటి? ఒక ఇండియా రక్షణ కొరకు, ఒక కాకినాడ రక్షణ కొరకు, ఈ కువైట్ దేశపు ప్రజల రక్షణ కొరకు, అంటే దేవునికి స్వాస్యముగా తిరిగి ఇచ్చుట కొరకు, అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు లోకము యావత్తు, భూమి సైతము మొరపెట్టుచున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని నుండి దూరమైపోయిన ఈ జనాలు, దేవునికి వేరే బ్రతుకుతున్న ఈ దేశాలు, ఈ ప్రజలు, అన్యజనులు దేవునికి తిరిగి సొత్తుగా, రాజులుగా, యాజకులుగా దేవునికి అప్పచెప్పాలని ఇక్కడ భావము మనం చూడగలుగుతున్నాం. ఇక చివరిగా 10 నుంచి 12 రాజులకు హెచ్చరిక మరియు ఆశీర్వాదముగా
ఈ భాగాల్ని మనం చూడగలుగుతున్నాం. అయితే మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఈ యొక్క క్రీస్తు యేసు ప్రభుల వారి కోసము మరి దానియేలు భక్తుడు ఆ యొక్క దర్శనాలు చూస్తూ 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, చూసారా, అంటే సన్ ఆఫ్ మ్యాన్. అక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు సైతం చెప్తాడు, నేను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచుచున్నాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కదా అగ్నిగుండంలో పడవేసింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడూ కూడా ఆత్మరూపిగా మన పక్షాన మన కొరకు విజ్ఞాపన చేయువాడుగా ఉన్నాడు. అయితే నేర్చుకుందాం. ఇక్కడ మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. మరియు సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు, అంటే యేసు క్రీస్తు ప్రభువును సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఇది మనం చూస్తున్నాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు నీకు నాకులాగా మామూలు మనిషి ఆ యొక్క పోలికను పుట్టి దాసుని స్వరూపము ధరించి ఆ శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకుని దేవునికి ప్రియ కుమారుడిగా అంగీకరింపబడి అన్ని నామముల కంటే పైనామము యేసు క్రీస్తు నామముగా చేయబడి యేసు క్రీస్తు నామమున వంగని ప్రతి మోకాలు వంగునని, అంటే ఆదాము ద్వారా పాపము, ఆదాము ద్వారా ఈ భూమి నాశనమునకు అప్పగింపబడినప్పుడు దేవునికి వేరే అన్యజనుల ప్రాంతముగా వెళ్ళిపోయినప్పుడు అవిధేయతా స్థితిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఆ యొక్క మెస్సియాగా వచ్చి ఆయన తిరిగి దేవునికి రాజ్యముగా, అనుకనే మన కొరకు చెప్పబడుతుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడిన వారై ఏమన్నాడు, రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధమైన జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగా ఒకనాడు మీరు అంధకారంలో ఉండి ఈరోజు వెలుగులోకి వచ్చి ఉన్నారు కనుక. అంటే దీని భావము ఎలా చెప్పొచ్చు? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు మెస్సియా, క్రీస్తు అభిషిక్తుడు కనుక యుగ యుగములు ఏలును. కనుక ప్రభువునందు ప్రియులారా, ఆయన ఏ విధముగా అంగీకరించబడుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, నానా సమయంలో పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు అంచె దినముల యందు కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి ప్రపంచములు ఆయన ద్వారా నేను నిర్మించాను. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడు, సమస్తము ఆయన మూలముగా కలిగిన ఆయనే దేవుడై ఉండేది. కనుక యేసు క్రీస్తు ప్రభువుల వారు, అంటే ఆదాము పాపము చేసి మహిమను కోల్పోతాడని ఈ యొక్క దేవుని నుంచి దూరము చేయబడిన ఈ భూలోక రాజ్యములన్నీ క్రీస్తు ద్వారా తిరిగి దేవునికి, అనగా ఈ క్రీస్తు ఎవరి ప్రతినిధి అయి ఉన్నాడు? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతంగానే ఆయన రూపము, క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉండి మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి తానే దేవదూతల కంటే ఎక్కువగా, అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించి క్రీస్తు తన రక్తము వలన మన రక్త
రక్తము కారణము, ఎలయనగా ప్రాణమునకు మూలము రక్తము కనుక ఆ రక్తము అనగా నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడిన రక్తమును చిందించి యాజకులు సైతము తనది కాని రక్తము తీసుకుని వెళ్ళి దేవుని నుండి క్షమాపణ కోరుతున్నప్పుడు ఈయన తానే తన ప్రాణమును పెట్టి నీ కొరకు నా కొరకు క్షమాపణ పొంది మనల్ని ఏమి చేస్తున్నాడంటే దేవునికి వారసులుగా, ఆయన రాజ్య నివాసులుగా ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, యేసు క్రీస్తు ప్రభువుగా, యేసు క్రీస్తు అడుగు జాడలలో కనుక విడిపించిన వానికి అనగా మన పాపముల నుండి తన రక్తము ద్వారా విడిపించిన వారికి ఏమన్నాడు? మహిమ ప్రభావము యుగములు మనల్ని తండ్రి దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసి ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియులరా, మనము ముగించుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఏమని చెప్పండి? నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. అంటే ఎప్పుడైతే నీవు దేవుని దృష్టికి, అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం రాయబడుచు చక్కగా రాయబడుతుంది, యేసు వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు జ్ఞానములో. అంటే ప్రభువునందు ప్రియులరా, ఏ రోజునైతే నీకు శ్రమ కలిగిందా అది విధేయత నేర్చుకున్నటకు, కనుక ఆయన మన వంటి వాడైనప్పటికీ ఆయన రోదన చేత వేదనల చేత కన్నీటితో తనకి తాను ప్రతిష్ఠితముగా పరిశుద్ధముగా దేవునికి ప్రియమైన యాజకునిగా మరి బలి అర్పణగా తనను తానే ఏ విధముగా సమర్పించుకున్నాడో, అంటే ఆయన యందు ఏ పాపము లేదు, కానీ ఏ దోషము లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువుల వారి కోసం ఈ కీర్తన 2 మరి ఆ యొక్క అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ఎత్తిపట్టుతూ మాట్లాడతాడు, పౌలు అనేక చోట్ల ఎత్తిపట్టుతూ చెబుతాడు. మొత్తము ఈ భూ ప్రపంచము ఇద్దరు ఆదాముల కొరకు నిర్మించబడింది. ఆ ఇద్దరు మొదటి ఆదాము, కడపటి ఆదాము. కనుక మొదటి ఆదాము దేవుని కుమారుడు, కడపటి ఆదాము దేవుని కుమారుడు. కనుక నీవు నా కుమారుడు, నిన్ను నేడు కని ఉన్నాను. ఈ రోజున దేవుడు నీకు నాకు చెప్పితే నీవు నేను దేవుని దృష్టికి ప్రియమైనది చేసిన ఎడల ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. అంటే దేవుడు తన అమూల్యమైన ఆ యొక్క మనుష్యులను నీకు ఇస్తానంటున్నాడు. అంటే మనము మనిషికి విలువివ్వము, మనీకి విలువిస్తాం. మనము మనుష్యుల ప్రేమకు విలువివ్వము, అమూల్యమైనవి విలువైన వస్తువులకు విలువని ఇస్తూ ఉంటాం. అంటే చాలా సార్లు మన మనసుకు నచ్చినట్లుగా మాట్లాడాలని, చాలా సార్లు మనసుకి నచ్చినట్లుగా ప్రవర్తించాలని మనము ఇష్టపడుతూ ఉంటాం. అందులో తప్పులేదు. కానీ నీ మనస్సు ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధముగా ఉంటుంది. మనస్సు ఎప్పుడూ కూడా నిన్ను ఇటువైపు నాశనం వైపు నిన్ను అడుగులు వేయిస్తూ ఉంటుంది. ఏ రోజునైతే నీవు ఆత్మ ద్వారా నడిపించబడతావో, ఏ రోజైతే ఆత్మ నిత్యము నివసించేదిగా, కేవలము శరీరము ప్రాణము ఈ లోకములోనే మనము విడిచిపెట్టిందిగా, మరి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు కనుక ఏ విధముగా ఆత్మ మాత్రమే ఆత్మని గుర్తిస్తుంది కనుక మనము శరీర కార్యములు కాకుండా ఆత్మ కార్యముల యందు మనము లక్ష్యం ఉంచుతాము. అంటే ఆత్మీయ మేలుల కొరకు ఎదురు చూస్తాము. అంటే సంగమునకు వెళ్ళామా వచ్చామా అని కాకుండా నిజముగా దేవుని నేను ఆయన కుమారుడిగా నివసించగలుగుతున్నానా, ఆయన తండ్రిగా నాకున్నాడా, ఆయన నాకు తండ్రి అయితే కనుక తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లు యెహోవా మన ఎడల జాలి పడుతున్నాడని
మనము అడగవలసింది ద డివైన్ ఫేవర్. అంటే దేవుణ్ణి అడగడానికి మనము ఏమి అడుగుతున్నాము? దేవుని వాక్యం అడుగుడి ఇవ్వబడదు. అయితే ఏమి అడుగుతాము? ఏది వెతుకుతామో, అంటే ఏది అవసరమో అదే అడుగుతాం. తట్టుడి మీకు దేని కోసం మనము అటు ఇటు 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 వెళ్ళి, అంటే ఈ మూడు ఇంటర్లింక్డ్. అంటే అడిగేది కాదు, వెతికేదే అడుగుతాము. అంటే తట్టేది కాదు, ప్రతి చోట ఎందుకు ప్రయత్నం చేస్తాము అంటే ఏది వెతుకుతున్నామో అదే ప్రయత్నం చేస్తాం. అంటే వెతుకుతుంది నీ హృదయంలో. నీవు దేని కోసం వెతుకుతున్నావో, నీ హృదయంలో దేని కోసం ఆరాట పడుతున్నావో, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరాటం ఉంటుంది. తెలియని ఒక క్షోభ ఉంటుంది, తెలియని ఒక అంతరంగ మదనం ఉంటుంది, తెలియని ఒక మనలో వేదన ఉంటుంది. ఏ రోజునైతే నీవు అది గ్రహిస్తావో, కనుక ఆత్మ పరమాత్మకి మాత్రమే తెలుసు కనుక నిన్ను సృష్టించిన వాడు ఎప్పుడైతే నీవు గ్రహించగలుగుతావో, ఏ రోజునైతే నీ అంతట నీవు దేవుడు ఉన్నాడు అని గ్రహించగలుగుతావో, ఆయన క్రీస్తు యేసు అనే నరుణ్ణి మన కొరకు పంపించాడు. మనలను అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చిన మనల్ని బ్రతికించుటకు ఆయన క్రీస్తుని మధ్యవర్తిగా పంపించాడని, ఏ పాపము ఎరుగని క్రీస్తు మన కోసము బలియాగం ఆయనని నీవు నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు ఏమి అవుతుంది అంటే క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉంటావు. అప్పుడు దేవుని ప్రత్యక్షతలు నీకు ప్రారంభమవుతాయి. సృష్టి యావత్తు నీకు అర్థమవుతుంది, దైవ మర్మము అర్థమవుతుంది. అయితే నీవు ఎప్పుడైతే అవసరమైన దాని కోసం అడుగుతున్నావు కానీ, వెతుకుతున్నావు కానీ, అనేక చోట్ల ప్రయత్నం చేస్తున్నావు కానీ, దేనికోసం తెలుసా? ఈ లోక సంబంధమైన దానికోసం. ఏ రోజునైతే నీ హృదయ సంబంధమైన దానికోసం నీవు వెతుకుతావో, ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్తావో, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనని నీవు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావు. అప్పుడు దేవుడు పలుకుతాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించాను. నీ యందు నా యందు దేవుడు ఆనందించేటట్లు ఆయనని మనము ఆరాధించినప్పుడు మన ముఖములో ఉన్న దుఃఖము, మన హృదయములో ఉన్న విచారము, మన కళ్ళల్లో ఉన్న కృంగుపాటు పోయి దేవుని యొక్క గొప్ప మహిమకు కారణభూతులముగా, అనేక మందికి ఆశీర్వాద కారణముగా నీవు నేను ఉంటాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా, అనేక మంది ఈ వాక్యపు వెలుగులోనికి వచ్చేవారుగా, యేసు క్రీస్తు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టి నన్ను పాప పరిహారార్థ బలియాగముగా ఆయన సమర్పించబడడం వల్ల క్రీస్తుకి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నన్ను విడిపించాడు అని ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని వాక్యం విన్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.